గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, ఈనాడు మనం చర్చించుకుంటున్నటువంటి అంశం కాశీయాత్ర. వివాహంలో స్నాతకము చేసి జరిగినటువంటి వారు అంటే గురువు దగ్గర ప్రమాణాలు చేసి సమావర్తనము అనగా స్నానము అని కూడా చెప్తారు అనమాట. స్నానము అని అంటే ఇక్కడ గురువు దగ్గర ఆత్మీయంగా చేసేటువంటి ఒక క్రియ. స్నానం అంటే మనం రోజు చేసేటువంటి స్నానము అని కాదు. కొన్ని ప్రమాణాలు దీక్షలాగా తీసుకుని వచ్చి కాశీయాత్ర అని అంటారు. కాశీ నగరం అనేటువంటిది సప్త మోక్ష నగరాల్లో ఒక నగరం కదా. అక్కడ కాశీలో ఉండేటువంటి విద్యా పండితులు చాలా ఘనమైనటువంటి వారు. పూర్వపు రోజుల్లో కాశీ పండితులు, అదేవిధంగా శారదాదేవి దగ్గర ఉన్న కాశ్మీరీ పండితులు, ఈ రెండు దగ్గరలో కూడా విద్యని అధికరించడానికి లేదా తను నేర్చినటువంటి విద్యని ప్రదర్శించి అక్కడ పండితుల చేత వారు ఆమోదముద్ర వేసుకునేటువంటి వారు వేసుకున్నట్లయితే వారు గొప్ప విద్యార్థికులుగా, పండితులుగా, మహాపండితులుగా గుర్తింపు పొందేటువంటి వారు. అటువంటి ఉన్నత విద్యకి కావచ్చు లేదా కాశీ మోక్షపురి ఈ మానవ జీవితం ఎందుకు పొందాము మనము అంటే భగవంతుని పరమాత్మని పొందడానికి. కనుక మనకి ప్రధానమైనటువంటిది వైరాగ్యం కలగాలి. జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో వైరాగ్యము కలుగుతుంది. వైరాగ్యము అంటే ఏమిటి? విరాగము అంటే దేని యందు కూడా విధి మీరినటువంటి వ్యామోహము, ప్రేమ లేకుండా. ఆ దేని యందు కూడా వ్యామోహము, ప్రేమ లేకుండా అంటే విరాగము, వైరాగ్యము అని అంటారు అనమాట. అయితే ఈ వైరాగ్యాన్ని పొంది పరమార్థ సాధనకి కానీ లేదా ఉన్నత విద్యను పొందడానికి కానీ ఈ వరుడు ఈ స్నాతకానంతరము కూడా కాశీకి బయలుదేరతాను అన్నట్లుగా ఒక పసుపు వస్త్రాన్ని ధరించి ఆ చక్కగా ఒక దండాన్ని పట్టుకుని ఒక చెంబుని పట్టుకుని ఈయన బయలుదేరుతాడనమాట. కాశీ యాత్రకి బయలుదేరుతాడు. అట్లా వెళుతుంటా అగునైనా నీవు ఈ విధంగా కాశీకి బయలుదేరితే ఎట్లాగా? ఇది ఇప్పుడు కాదు, ఈ వాయిదా ఇది ఇప్పుడు కాదు నాయన. ఇదిగో సాలంకృతంగా నాకన్నీ ఇదిగో ఈమెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను. నువ్వు సన్యాసాశ్రమంలోకి వెళ్ళక నాయన, నీవు వెళ్ళవలసినటువంటిది గృహస్థాశ్రమము. అది శ్రేష్టము కదా. శాస్త్రాల్లో చెప్పబడింది అన్ని ఆశ్రమాలలో కన్నా గృహస్థాశ్రమము ఉన్నతమైనది. ఎందుకంటే ఇటు సన్యాసికైనా, అటు బ్రహ్మచారికైనా, అదేవిధంగా వానప్రస్తులకైనా ఎవరికైనా సరే ఆదరించి అన్నము పెట్టి వారి బాధ్యతలు పుచ్చుకోవాల్సినటువంటి గొప్ప ఆశ్రమము కదా ఈ గృహస్థాశ్రమము. మరి ఇటువంటి ఘనమైనటువంటి ఆశ్రమం కాని వాడు మోక్షగామి గారు అంటారు కదా. మరి అటువంటి ఆశ్రమాన్ని విడిచిపెట్టి నీవు నేరుగా సన్యాసాశ్రమానికి వెళ్ళడం ఏమో ఎంతవరకు భావ్యమునైనా? ఇదిగో నీ అపరూపమైన లావణ్యవతి అయినటువంటి, అనుకూలవతి అయినటువంటి ఈ సాలంకృతమైనటువంటి నా ఆడబిడ్డను నీకు ఇస్తానయ్యా. చక్కగా నీ వంశాన్ని వృద్ధి చేసుకోరాయనా అని వధువు యొక్క తండ్రి గారు వచ్చి, కొంతమంది కుటుంబాల్లో బావగారు వస్తారు అని చెప్తారు. కానీ మూలమైనటువంటి గ్రంథాల్లో మనం పరిశీలన చేస్తే కన్యాదాతయే ప్రార్థిస్తాడనమాట. కన్యాదాత వచ్చి ఆ వరుణ్ణి ఒప్పిస్తాడనమాట. దానితో కాశీ యాత్ర ఇక వాయిదా పెడుతుందనమాట. ఇదేమిటండి, చక్కగా పిల్లాడు జ్ఞానం తెచ్చుకొని బుద్ధిగా ఉన్నత చదువులు చదువుకుంటాను, లేకపోతే పరమార్థాన్ని పొందుతాను, మానవుడికి అదే కదా ఘనము, దాన్ని వాయిదా వేయించడం ఏమిటండి అంటారా? దాన్ని మానిపించడం ఏమిటండి అంటారా? మానిపించలేదు, కేవలము వాయిదా పడింది. ఎప్పటి వరకు వాయిదా అంటే తిరిగి ఈయన గృహస్థాశ్రమాన్ని చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి మరలా వీరు వానప్రస్థ సన్యాసం నుండి జ్ఞాన వైరాగ్యాల వైపుకి వెళ్ళే విధంగా అప్పటి వరకు అది వాయిదా పడింది తప్ప పరమార్థాన్నో లేకపోతే ఉన్నతమైనటువంటి జ్ఞానాన్నో వదలడం కాదు. ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. ఇది కాశీ యాత్రలో ఉండేటువంటి ఒక చక్కని వేడుక. దీనినే మనం ఇప్పుడు జరిగేటువంటి వివాహ తంతుల్లో చాలా చమత్కారంగా, హాయిగా, ఉజ్జగిస్తూ ఆనందంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక తంతులాగా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నట్లుగా ఉన్నా అక్కడ ఉండేటువంటి పరమార్థాన్ని మాత్రం మనం చాలా చక్కగా గ్రహించాలి. మానవ జీవితము కేవలము
కామ్యం కోసమే కాకుండా ధర్మ అర్థ కామ మోక్షాలని కదా చెప్తారు. కాబట్టి పరమార్థాన్ని కూడా ఈ వివాహ తంతులో గుర్తు చేయడానిక అన్నట్లుగా ఈ కాశీయాత్ర అనేటువంటి తంతులాగే జరిగినప్పటికీ కూడా మనం పరమార్థాన్ని మర్చిపోకుండా ఉండాలి. జై శ్రీమన్నారాయణ.